ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా భూపాలపల్లిలో నిరసన చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో ఓడించడం కోసమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పన్నిన కుట్రలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని అన్నారు. రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ పిలుపు మేరకు నిన్న నరేంద్ర మోడీ గారి డైరెక్షన్లో అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులమందరం కూడా ఆ కేంద్ర ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టులో నిన్న విచారణకు వచ్చింది కవిత గారు కేసు విషయంలో 19వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టుకు మరి సిబిఐ కానీ ఈడీ కానీ మేము ఎలాంటి అరెస్టులు చేయబోమని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకొక 4-5 గంటల్లో వచ్చేటువంటి మరి ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నదని తెలుసుకొని అంతేకంటే ముందే అక్రమ అరెస్టు చేయాలనేటువంటి కుట్రపూరితంగా ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కేంద్ర మంత్రి కానీ ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారు కవితను రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం. అంటే ఈరోజు సిబిఐ